మీకు ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్ 8 సబ్సెక్షనల్ 4 సెక్షనల్ అండ్ గ్రాండ్ టెస్ట్స్. ఓకేనా? సో ఆయన చూడండి గ్రూప్ 2 మెయిన్స్ చూడండి. టెస్ట్ నెంబర్ 1 ఇది April 28. మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఉచితంగా టెస్ట్ అందించడం జరుగుతుంది. యు ఆర్ గెట్టింగ్ టెస్ట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ఫస్ట్ టెస్ట్ ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయొచ్చు. అందరూ కూడా ఈ ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాను. నా టెస్ట్ కంటెంట్ ఎలా ఉందో చూపించడానికి ఈ ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాను. అయితే ఆ పర్టికులర్ డే రోజే టెస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు, కానీ అంతకంటే ముందు రాసుకోలేరు. ఓకేనా? హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ని ఎదుర్కొనే శక్తి నీకుందా? డూ యూ హ్యావ్ ద కరేజ్ టు ఫేస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్? కరేజ్ అని చెప్పడం కంటే ముందు ఈ థంబ్నెయిల్ చాలా బోల్డ్గా ఉంది. చాలా మంది స్టూడెంట్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు, నెగిటివ్గా కూడా అనుకుంటారు. బట్ టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, థంబ్నెయిల్ ఎంత బోల్డ్గా ఉందో కంటెంట్ కూడా అంతే బోల్డ్గా చెప్పబోతున్నాను. డెఫినెట్గా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియో అట్లీస్ట్ 10% ఆఫ్ ద స్టూడెంట్స్ కోనైనా ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ సరళిలో మార్పులు మాత్రం తీసుకొస్తారు అని నేను అనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఎంతో మంది టాపర్స్ ని చూసిన మీరు, నేను కూడా ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలి, మా ఊరిలో నా చుట్టాల్లో వీళ్ళందరిలో కూడా ఒక గొప్ప వ్యక్తిగా, సో నాకు కూడా ఈ మన్ననలు పొందాలి అని చెప్పి ఎంతో మంది అనుకుంటారు. కానీ ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా చూసే ఉంటారు. గూస్ బంప్స్ అంటారు కదా, నేను కూడా ఈ స్టేజ్కి రావాలి అనుకుని. కానీ చూడండి, ఆ 2-3 రోజులు ఆ మోటివేషన్ హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. కానీ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆ మోటివేషన్ లెవెల్స్ అని కంప్లీట్గా పడిపోయాయి. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ఆల్మోస్ట్ 100 రోజులు ఉండేసరికి ఆ టైం ఉందిలే, మెల్లిగా ప్రిపేర్ అవుదాంలే, మెల్లిగా ఒక్కొక్క అడుగు వేద్దాంలే అనుకోవచ్చు. మీకు ర్యాబిట్ టార్టాయిస్ స్టోరీ గుర్తుండే ఉంటుంది. సో ర్యాబిట్ చాలా టైం ఉంది కదా అని చెప్పి అలాగే పడుకుంటుంది. టార్టాయిస్ టైం ఎంతున్నా తనకున్న ఆ కొద్దిపాటి శక్తిని ఎక్కడా వేస్ట్ చేయకుండా అలాగే మెల్లిమెల్లిగా పాకుతూ విజయాన్ని సాధిస్తుంది. అయితే ర్యాబిట్ అప్పటికే రియలైజ్ అవుతుంది టైం వేస్ట్ చేశానని చెప్పి, కానీ అప్పటికి జరగాల్సిన నష్టం అంతా కూడా జరుగుతుంది. సో అందుకోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరిలో కూడా ఒక వేకప్ కాల్ లాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. గైస్, జనరల్గా మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాము. హీరో విలన్ కి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. సో బేసికల్గా హీరో ఎప్పుడు విలన్ని ఢీ కొట్టాలన్నా, మన పొలిటీషియన్సే తీసుకోండి, ఎప్పుడైనా అపోనెంట్ని ఓడించాలంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే అపోనెంట్ యొక్క వీక్నెస్. మీరు ధృవ సినిమా చూస్తూ ఉంటారు కదా, అందులో శత్రువు ఎంత బలం ఉంటే మనకంత బలంగా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. సో దాన్ని కోరిలేట్ చేస్తూ చెప్తున్నాను. ఫస్ట్ మన శత్రువుని ఓడించాలంటే వాళ్ళ వీక్నెస్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే సరిపోదు, మనల్ని మనం అర్థం చేసుకొని మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోవాలి. సో మనకున్న స్ట్రెంగ్త్ని ఇంకా బలోపేతం చేసి ఈ వీక్నెస్ని అధిగమించి వీడిని ఓడించేటట్టు చేస్తే ఆబ్వియస్గా విజయం మనది. సో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో లేదా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లోనైనా ఈ ఫార్ములా, ఈ సింపుల్ ఫండా ఫాలో అవుతే విజయం మీదే. కానీ అందరికీ తెలుసు ఎటువంటివి థింగ్స్ ఫాలో కావాలి, కానీ ఫాలో అయ్యేవాడికి విజయం వస్తుంది. సో యూట్యూబ్ ఓపెన్ చేసినా, మీ ఫ్రెండ్స్కి అడిగినా, ఇదిగో ఇది ఫాలో అయితే విజయం వస్తుంది అని ఎంతో మంది చెప్తారు. కానీ తెలుసు చాలా మందికి దాని ఇంప్లిమెంటేషన్లోనే నష్టాలు అనేవి వస్తాయి. ఇంప్లిమెంట్ ఎవరు చేస్తే వారికే సక్సెస్ వస్తుంది. ఐ జస్ట్ టెల్ యూ. సో ఒక చిన్న థింగ్, అన్నిటికంటే మెటీరియల్స్ కంటే లేకపోతే వీడియోస్ కంటే అన్నిటికంటే ముఖ్యమైనది నీ బలమేంటో తెలుసుకోవడం. సో అవతల వ్యక్తి యొక్క బలహీనత తెలుసుకోవడం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. అవి తెలుసుకొని నీ బలాన్ని ఇంకాస్త పెంచుకొని ముందుకెళ్తే ఒక్కొక్క అడుగు నీ విజయాన్ని దగ్గర చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఇదంతా ఫేస్ చేసే ఉంటారు. కోవిడ్ టైంలో 2 థింగ్స్, టెస్ట్ చేసుకునే వాళ్ళు, టెస్ట్ చేసుకోని వాళ్ళు. సిమ్టమ్స్ రాగానే చాలా మంది టెస్ట్ ఎందుకు చేసుకోలేదంటే, ఎక్కడ టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వస్తుందో, ఎక్కడ కోవిడ్ పాజిటివ్ వస్తుందేమోనన్న భయంతో
సో చాలా మంది టెస్ట్స్ చేసుకోకుండా అలాగే మిగిలిపోయారు. సో దానికి తోడు టెస్టులు చేసుకోలేదు కాబట్టి కోవిడ్ ఉందో లేదో తెలియదు కాబట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో తెలియదు. సో జస్ట్ అలాగే ఉండి దీనివల్ల చాలా మంది చావుకు కారణమైంది. ఇట్ లెడ్ టు ద డెత్ ఆఫ్ మెనీ పీపుల్. ఒకవేళ నువ్వు టెస్ట్ చేసుకొని నీకు పాజిటివ్ అని తెలిస్తే దానికి తగ్గట్టు దిద్దుబాటు చర్యలు అంటాం కదా, ప్రికాషన్స్ తీసుకుంటాము, ఖచ్చితంగా మన లైఫ్ సేవియర్ లాగా అవుతుంది. ఇది తెలిసిందే. కానీ మనం సైకాలజీని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో మన బ్రెయిన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీకు రియాలిటీలో ఏపీపీ ఎగ్జామినేషన్, ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏదైనా కానీ ఒక ఎగ్జామ్ని ఫేస్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే టెస్ట్ ప్రాక్టీస్. టెస్ట్ ప్రాక్టీస్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను చూడండి, ఇందులో 2 రకాలు. టెస్ట్ రాసే వాళ్ళు ఉంటారు, టెస్ట్ రాయని వాళ్ళు ఉంటారు. టెస్ట్ రాయని వాళ్ళే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు టెస్ట్ రాయకపోవడానికి కారణం ఏం చెప్తారంటే, నేను టెస్ట్ రాస్తే నాకు లో మార్క్స్ వస్తాయి, లో మార్క్స్ వస్తే నేను మెంటల్గా లోగా ఫీల్ అవుతాను, సో దానివల్ల చదవబుద్ధి కాదు. అందుకోసం నాకు ఎక్కడ లో మార్క్స్ వస్తే నేను ఎక్కడ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అయిపోతాయి అని చెప్పి టెస్ట్ రాయని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. నీకు జనరల్గా నువ్వు నిజంగానే టెస్ట్ రాస్తే నీకు లో మార్క్స్ వస్తే జరగాల్సింది ఏంటంటే, ఎందుకు లో మార్క్స్ వచ్చాయి, వై డిడ్ యూ గాట్ దిస్ లో మార్క్స్? ప్రతి క్వశ్చన్ని అంచనా వేసుకొని, ఇదిగో నా ఆలోచన ఇలా ఉంది, ఈ క్వశ్చన్ పేపర్ అంటే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు, కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ ఇంకొక విధంగా ఉంది, అంటే నేను ఆలోచించిన విధానమే తప్పు. అది తెలుసుకొని నెక్స్ట్ ఎగ్జామినేషన్లో నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని, సో ఇలా మెల్లిగా మెల్లిగా ఇంప్రూవ్ అవుతూ ఈ లో మార్క్స్ కాస్త హై మార్క్స్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ నువ్వేం చేసావు, ఫస్టే లో మార్క్స్ వస్తాయన్న భయంతో నువ్వు టెస్టే రాయలేదు. సో టెస్ట్ రాస్తే జరిగే ప్రయోజనాలు ఇవి, రాయకపోతే జరిగే నష్టాలు ఇవి. సో 90% ఆఫ్ ద స్టూడెంట్స్ టెస్ట్స్ రాయకపోవడానికి ఇదే కారణం. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, అంటే ఇప్పుడు చూడండి, మీరు జనరల్గా లైఫ్లో కొన్ని థింగ్స్ చూసే ఉంటారు. మనకు ఎనర్జీ శక్తి అంతా ఉన్నప్పుడు డబ్బులు ఉండవు, డబ్బులంతా వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయడానికి శక్తి ఉండదు. ఇట్లా మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జామ్కి అంటే టెస్టులకు చాలా టైం ఉంది, కానీ టెస్టులు రాసే ఇంట్రెస్ట్ ఉండదు. లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి టెస్టులు రాయాలనిపిస్తుంది, కానీ రాసే టైం ఉండదు. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఇటువంటి తప్పిదాలు చేయకండి. ఎంతో మంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్లో చేసిన మిస్టేక్స్ని మర్చిపోయారు. యూ ఫర్గాట్ ద మిస్టేక్స్ విచ్ యూ డిడ్ ఇన్ ద ప్రిలిమ్స్. సో అందుకోసం ఇంకా మళ్ళీ చెప్తున్నాను, అన్నిటికంటే ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్. సో ఇప్పటికీ కూడా చాలా మంది ప్రిపరేషన్కి సంబంధించి ఒక రకమైన సందిగ్ధత అనేది ఉంది చాలా మంది స్టూడెంట్స్కి. సో చూడండి, నేను ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ దిస్ వన్. ఈ మిషన్ నిర్వాణ అని చెప్పేసి టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాన్ని 75 డేస్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ రిజల్ట్ వచ్చి టైం కూడా పెంచేసరికి 100 డేస్లో దీన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి స్టూడెంట్కి మళ్ళీ చెప్తున్నాను, నిజంగా మీకు రోజు ఏమేం చేయాలి అనే టార్గెట్స్ ఇచ్చి, జనరల్గా ఈ మధ్య మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ అనేటివి చాలా ఫేమస్ అయ్యాయి. అయితే రోజు ఏం చేయాలి, దానికి తగ్గట్టు టెస్ట్స్ పెట్టాలి. నేను ఇప్పుడు చూడండి, దీనికంటే ముందు టెస్ట్ సిరీస్లు చూపిస్తున్నాను చూడండి. ఈ టెస్ట్ సిరీస్ ఎలా పెట్టానో ఏంటో కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ప్రిపేర్ అయిన వాళ్ళు టెస్ట్ కావాలంటే దానికి సంబంధించి ఇంకొంచెం వెయిట్ చేయండి. లేదా బిగినర్గా ఉన్నాను, ఇంకా ఏం చదువుతున్నానో నాకే అర్థం అవ్వట్లేదు, అసలు నేను వెళ్తున్న మార్గం కరెక్టా కాదా కూడా మీకు తెలియదు. సో అలాంటి స్టూడెంట్స్, అట్లాంటి ఆలోచనతో ఉన్న స్టూడెంట్స్కే ఇది చెప్తున్నా. చూడండి, డే 1, డే 2, డే 3, డే 4 ఏ రోజు ఎలా చదవాలి అని చెప్పేసి చూడండి. డే 15 వరకు ఉంది, డే 23 వరకు ఉంది, నెక్స్ట్ డే 30 వరకు. సో అయితే చూడండి, 75 డేస్ అన్నాను కదా, ఒకేసారి 75 డేస్ చెయ్యటం లేదు. అంటే మీరు 30 డేస్కి వచ్చేసరికి నేను ఇంకొక 10 డేస్ అలా మెల్లిమెల్లిగా టైంని బట్టి యాడ్ చేస్తూ కంప్లీట్గా 75 డేస్లో, మళ్ళీ చెప్తున్నాను, 75 రోజుల్లో సిలబస్ పూర్తిగా అవ్వగొట్టి టెస్ట్ సిరీస్లు రాయించి రివిజన్కి కూడా ఎఫెక్టివ్ టైం నేను ఇవ్వబోతున్నాను. చూడండి, నేను అప్లోడ్ కూడా చేశాను. మీకు ఒక్కసారి యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏదైనా తెలుగు మీడియం ఎక్స్క్లూజివ్ మెయిన్స్, సేమ్ అలాగే ఇక్కడ మీకు చూస్తే ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా ఉంది. తెలుగు మీడియం కోర్స్ ఓపెన్ చేస్తే అండ్ మళ్ళీ స్టూడెంట్స్ రీసెంట్గా యాప్ని అప్డేట్ చేశాము, మనం ప్లాట్ఫామ్ షిఫ్ట్ అయ్యాము.
ఇంకా ఎవరైతే ఓల్డ్ ప్లాట్ఫామ్లో ఉన్నారో వాళ్ళకి డిఫికల్టీస్ కనబడతాయి. సో దయచేసి యాప్ని అప్డేట్ చేసుకోండి. చూడండి మిషన్ నిర్వాణ 2.0 అని చెప్పి చూస్తే మీకు డే 1 ఫోల్డర్, డే 1 అప్రోచ్, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఫాలో అవ్వాలి. సో మళ్ళీ ఇప్పుడు చూడండి, సో ర్యాండమ్ గా చూపిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ఇన్ అ ర్యాండమ్ మేనర్. డే 5 అప్రోచ్, ఏమేం చదవాలి. సో సేమ్ అలాగే మనం ఇప్పుడు చూస్తే లాస్ట్ అంటే ఆల్మోస్ట్ డే 26 వరకు అప్లోడ్ చేయడం జరిగింది. డే 15 నేషనల్ ఇన్కమ్, ఫండమెంటల్ రైట్స్, ఎనర్జీ మేనేజ్మెంట్. సో ఇలా ప్రతిరోజు ఏం చదవాలి. 30 రోజులు అయిపోయింది కదా, అప్లోడింగ్ కూడా 26 డేస్ కంప్లీట్ గా అప్డేట్ అయిపోయింది. మీరు నమ్మకం అంటే మీకు ఆ సెల్ఫ్ గా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది రాకపోతే బ్లైండ్ గా ఈ కోర్సులో ఉన్న జస్ట్ డే వైజ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని ఫాలో అవ్వండి. దీనే నేను పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అని కూడా అంటున్నాను. సో ఇంతకు మించి మీకు క్లియర్ గా ఇంకా స్పెషల్ మెంటర్షిప్ ఏమీ అవసరం లేదు. సో మీరు జస్ట్ రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇది చూస్తే మీకు సరిపోతుంది. సో అదే నేను మీకు ఇక్కడ క్లియర్ గా డిఫైన్ చేశాను. తెలుగు వాళ్ళకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ టైటిల్ కూడా మీకు అందిస్తాను. అండ్ దీని తర్వాత సో ఈ వీడియోస్ ఎవరు చేస్తున్నారు చూడండి, ఫ్యాకల్టీ టీమ్. ఏపీ హిస్టరీ ఇంకొక 2 గంటలైతే శాతవాహనాస్ అయిపోతుంది. 1-2 యూనిట్సే చాలా చాలా పెద్దవి, 3-4-5 చిన్నగానే ఉంటాయి. సో దానికి ఉద్దండులు మీరు చూస్తే దత్తు సార్ అండ్ రమణ సార్. పాలిటీ బైలింగ్వల్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఇప్పటి వరకు మీరున్న క్లాసులు ఏదైతే ఉంటుందో దానికి డబుల్ ఎంతూజియాజంతో కంటెంట్ ఇస్తున్నాను. ఎక్కడ చూడనటువంటి విధంగా వేలాది మంది స్టూడెంట్స్ వందలాది ప్లాట్ఫామ్స్ లో నా క్లాసెస్ విని మళ్ళీ నా క్లాసెస్కి వస్తున్నారు. అంత అద్భుతమైన కంటెంట్, కరెంట్ అఫైర్స్ ని జోడించి చెప్తున్నాను. ఎకానమీ చౌటీ సార్ అండ్ ప్రదీప్ సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్, హిదాయతుల్లా సార్. ఇంత అద్భుతమైన టీమ్ ని, వాళ్ళు చెప్పిన కంటెంట్ ని, టెస్ట్ సిరీస్ ని, మెటీరియల్స్ ని ఇప్పుడు మనం చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు మెటీరియల్లో క్లియర్ గా మీకు మెటీరియల్స్ కూడా అందించడం జరిగింది. మీరు ఇప్పుడు కోర్స్ చూస్తే సో చూడండి, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ, ఇది దీనికి సంబంధించి. సో మీకు ఇక్కడ చూస్తే మిషన్ నిర్వాణ 2.0, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ మెటీరియల్స్ మీకు కనబడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించి ఎకానమీ కోర్సులోనే మీకు మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. మీకు జస్ట్ చూపిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, దీని కిందకి డ్రాగ్ చేయాలి. ఫర్గాట్ దిస్ వన్. చూడండి, ఏపీ ఎకానమీ బై చౌటి ప్రభాకర్, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. చూడండి, ఆర్థిక అభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అందులోనే మీకు మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. సో మెటీరియల్స్ ఇస్తున్నాను, టెస్ట్ సిరీస్ ఇస్తున్నాను, వీడియోస్ ఇస్తున్నాను, ప్లాన్స్ ఇస్తున్నాను. ఇది మాత్రమే కాదు అనుకుంటే మీరు ఇండివిజువల్ కోర్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారో టెస్ట్ సిరీస్ ని ఎలా ఫేస్ చేయాలో చెప్తున్నాను. చూడండి, మీకు టోటల్ గా ఏపీ హిస్టరీ, సో ఏపీ హిస్టరీ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇండియన్ పాలిటీ ఒక సబ్జెక్ట్ ఉంది, ఎకానమీ ఒక సబ్జెక్ట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సబ్జెక్ట్ ఉంది. దీన్ని ఎలా డివైడ్ చేశానంటే ఏపీ హిస్టరీ 5 టాపిక్స్ ఉన్నాయి కదా, సో దీన్ని 2 టెస్ట్స్ గా డివైడ్ చేశాను. 2.5 టాపిక్స్ ఒక టెస్ట్, 2.5 టాపిక్స్ ఒక టెస్ట్. పాలిటీలో కూడా 5 టాపిక్స్ ఉన్నాయి కదా, 2.5 టాపిక్స్ ఒక టెస్ట్, 2.5 టాపిక్స్ ఒక టెస్ట్. సేమ్ ఎకానమీ కూడా 2.5 టాపిక్స్ ఒక టెస్ట్, 2.5 టాపిక్స్ ఒక టెస్ట్. సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2.5 టాపిక్స్ ఒక టెస్ట్, 2.5 టాపిక్స్ ఒక టెస్ట్. అంటే టోటల్ గా 4 సబ్జెక్ట్స్ అని 2 టెస్ట్స్ గా డివైడ్ చేశాను. అంటే టోటల్ గా 8 టెస్ట్స్ మీకు ఇస్తున్నాను. సెక్షనల్ అంటే సబ్ సెక్షనల్. తర్వాత ఏపీ హిస్టరీ టోటల్ ఒక గ్రాండ్ టెస్ట్, పాలిటీ ఒక గ్రాండ్ టెస్ట్, ఎకానమీ ఒక గ్రాండ్ టెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక గ్రాండ్ టెస్ట్. సో టోటల్ గా ఏమవుతుంది, 4 టెస్ట్స్ యాడ్ అవుతాయి. సో దట్ మీన్స్ 12 టెస్ట్స్. తర్వాత నెక్స్ట్ 2 టెస్ట్స్ ఏవైతే ఉన్నాయి గ్రాండ్ టెస్ట్స్, అంటే ఎగ్జాక్ట్ గా ఎగ్జామ్ లాగా. పేపర్ 1 ఇందులో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ కవర్ అవుతాయి. తర్వాత పేపర్ 2 ఇందులో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా 14 టెస్ట్స్, కానీ ఇండైరెక్ట్ గా 16 టెస్ట్, ఎందుకంటే 12, 13, 14, 15, 16. సో ఈ లాస్ట్ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ట్రెండ్ లో ప్యాటర్న్ లో మీకు ఇవ్వబోతున్నాను. సో చూడండి గైస్, దానికే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్, 8 సబ్ సెక్షనల్, 4 సెక్షనల్ అండ్ గ్రాండ్ టెస్ట్. ఓకేనా? సో అండ్ చూడండి, గ్రూప్ 2 మెయిన్స్ చూడండి, టెస్ట్ నెంబర్ 1 ఇది ఏప్రిల్ 28. మళ్ళీ అందరికి చెప్తున్నాను, ఉచితంగా టెస్ట్ అందించడం జరుగుతుంది. యు ఆర్ గెట్టింగ్ టెస్ట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ఫస్ట్ టెస్ట్ ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయొచ్చు. అందరూ కూడా ఈ ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాను. నా టెస్ట్ కంటెంట్ ఎలా ఉందో చూపించడానికి ఈ ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాను. అయితే ఆ పర్టికులర్ డే రోజే టెస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు.
కానీ అంతకంటే ముందు రాసుకోలేరు. ఓకేనా? నెక్స్ట్ మీరు చూస్తే టెస్ట్ నంబర్ 2 పాలిటీ 2.5 టాపిక్స్. ఇది మే 5థ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇది మే 12th ఓపెన్ అవుతుంది టెస్ట్ నంబర్ 3. సో టెస్ట్ నంబర్ 4 మే 18th, తర్వాత మే 26th. ఈ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెస్ట్ నంబర్ 6, టెస్ట్ నంబర్ 7 అండ్ టెస్ట్ నంబర్ 8. సో ఇక్కడతో కంప్లీట్ సబ్సెక్షన్స్ అయిపోయాయి. తర్వాత చూడండి, ఇప్పుడు టెస్ట్ నంబర్ 1 అంటే మళ్ళీ కంప్లీట్గా ఏపీ హిస్టరీ ఫుల్ టెస్ట్, ఇండియన్ పాలిటీ ఫుల్ టెస్ట్, అండ్ అలాగే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఫుల్ టెస్ట్, ఎస్ఎన్టీ ఫుల్ టెస్ట్, పేపర్ 1 గ్రాండ్ టెస్ట్, పేపర్ 2 గ్రాండ్ టెస్ట్. అండ్ అలాగే ఇక్కడ క్లియర్గా నెగటివ్ మార్క్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో చాలా వరకు వెనుకబడ్డానికి కారణం ఏంటంటే నెగటివ్ మార్క్స్ ని అంచనా వేయకపోవడం, సరిగ్గా మీ సిచ్యువేషన్స్ ని సరిగ్గా అంచనా వేయకపోవడం. వీటన్నింటిని కలగలిపి ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అన్ని మీకు రోహిత్ అనాలిసిస్ ప్లాట్ఫామ్ అందిస్తుంది. మీరు ఫుల్ కోర్స్ తీసుకుంటే ఎవ్రీథింగ్ అందుబాటులో ఉంటుంది. లేదంటే సపరేట్ గా టెస్ట్ సిరీస్, సపరేట్ గా ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చూడండి, మీకు ఇప్పుడు చూస్తే సో మీకు కోర్స్ ఓపెన్ చేయగానే ఫోల్డర్ వ్యూ అని క్లిక్ చేస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్ అని ఉంది. చూడండి, ఓపెన్ చేస్తే ఏపీ హిస్టరీ టెస్ట్ 14 టెస్ట్ షెడ్యూల్స్ వచ్చింది. ఇది ఫస్ట్ రోజు టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇది నా మెయిన్ ఫోల్డర్ కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్వశ్చన్ ఎలా వచ్చింది ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఎలా ఉంది చూడండి, థర్డ్ క్వశ్చన్. సో మీకు క్లియర్ గా ప్రతిదీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. సో నాది మెయిన్ పోర్టల్ కాబట్టి మీకు ఇది ఓపెన్ అయింది. సో మీరు డైరెక్ట్ గా యాప్ ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు అందిస్తున్నాను. టెస్ట్ యొక్క ఇంటెన్షన్, టెస్ట్ వల్ల ఏం నేర్చుకుంటారో అదంతా మీరు తెలుసుకుంటారని. సో ఖచ్చితంగా మీరు మీ యొక్క బలాన్ని తెలుసుకొని ఏపీపీఎస్సీ వీక్నెస్ పైన కొట్టాలి అనుకుంటే ఇప్పటి నుంచే టైంకి తగ్గట్టు టెస్ట్ రాయండి. మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్స్, లెస్ నంబర్ ఆఫ్ టెస్ట్స్, ఈ రెండు హార్మ్ఫుల్. మనం చూస్తే మోర్ విటమిన్ సి ఈజ్ డేంజరస్, లెస్ విటమిన్ సి ఈజ్ ఆల్సో డేంజరస్. మిడిల్ పాత్ కావాలి. మోర్ టెస్ట్ అవసరం లేదు, లెస్ టెస్ట్ అవసరం లేదు, మిడిల్ పాత్. మీరు ఈ 14 నుంచి 16 టెస్ట్లు ఏవైతే ఉన్నాయో, సో చూడండి 16 into 75 అంటే 16 into 75 క్వశ్చన్స్ మీరు టెస్ట్ రాయబోతున్నారు. ఇన్ని క్వశ్చన్స్ మీరు చేస్తున్నారు. ఇవి సరిపోతాయో లేవో మీరు చూసుకోండి. ఇవి సరిపోవు సార్, నాకు ఇంకా కావాలంటే ఎక్స్ట్రా టెస్ట్ కూడా నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను. కానీ ఈ 16 టెస్ట్స్ మీరు రాసినట్టు నాకు ప్రూఫ్ చూపించి, ఇదిగోండి సార్, ఇవి నా మార్క్స్, నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను, చేయలేకపోయాను, సో అట్లా అనుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను. టెస్ట్ ని ఒక 5 times మళ్ళీ కూడా మీరు టెస్ట్ ని రాసుకోవచ్చు. సో ఈ వేదికగా టెస్ట్ సిరీస్ ఈ సండే ఏప్రిల్ 28న లాంచ్ చేయబోతున్నాను. ఫస్ట్ టెస్ట్ అందరికీ ఫ్రీ రాస్తారు అన్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. సో తర్వాత నుంచి ఎవ్రీ సండే ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ రాయండి. సో మీ దమ్మేంటో తెలుసుకోండి. చెస్ ఆడితేనే వస్తుంది, స్విమ్మింగ్ చేస్తేనే వస్తుంది, కార్ నడిపితేనే వస్తుంది, టెస్టులు రాస్తేనే మార్పు కనిపిస్తుంది, టెస్టులు చూస్తే మార్పు రాదు, చదువుకుంటే మార్పు రాదు. చదివిన దాన్ని టెస్ట్ రాసి మీరు ఎంత చదువుతున్నారు, ఎంత గ్రాస్ప్ చేస్తున్నారు, సో ఎంత మీ బ్రెయిన్లో ఉంది తెలుసుకున్నప్పుడే అసలైన సక్సెస్ వస్తుంది. సో ఈ వీడియో కమర్షియల్ మోటివ్స్ తక్కువ, మోర్ ఇన్పుట్స్ మీకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మీకు చేయడం జరిగింది. ప్రతిరోజు డే వైజ్ ప్లాన్తో, డే వైజ్ షెడ్యూల్తో ఇంత మంచి అద్భుతమైన కంటెంట్ ఎవరు మీకు అందించలేదు. నాకు ప్లాన్ అవసరం లేదు, కంటెంట్ ఒకటి కావాలన్నా అది కూడా మీకు ఫోల్డర్లో అవైలబుల్ ఉంది. సో మంచి గైడెన్స్తో మంచి సక్సెస్ అనేది వస్తుంది. రోహిత్ అనాలిసిస్ ఎప్పుడు మంచి గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ అయిన వాళ్ళు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సంబంధించి కానీ వీడియోకి సంబంధించి కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.